మంగళగిరి ఎయిమ్స్ లో ర్యాగింగ్ కలకలం రేగింది. ఓ జూనియర్ ను సీనియర్ వైద్య విద్యార్థులు తీవ్రంగా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థి బలవన్మరణానికి ప్రయత్నించాడు. ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తిరుపతికి చెందిన బాధిత విద్యార్థి మంగళగిరి ఎయిమ్స్ లో చేరాడు. ఎయిమ్స్ లో సదరు విద్యార్థికి 2023 బ్యాచ్ సీనియర్లకు మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నట్లు సమాచారం. దీంతో కక్ష పెంచుకొని ఆ జూనియర్ ను హాస్టల్లో పలుమార్లు నిర్బంధించి ర్యాగింగ్ పేరిట కొట్టడం, బెదిరించారు. దీంతో మనస్తాపం చెందిన బాధిత విద్యార్థి చెయ్యి కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావం కావడాన్ని గమనించిన తోటి విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించడంతో ఆ విద్యార్థి ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ విషయంపై ఢిల్లీలోని యూజీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందింది. స్పందించిన యూజీసీ అధికారులు వెంటనే ఎయిమ్స్ అధికారులతో మాట్లాడారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ ఉన్నతాధికారుల బృందం విచారణ జరిపి ర్యాగింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. బాధ్యులుగా 13 మంది సీనియర్ విద్యార్థులను గుర్తించి సస్పెండ్ చేశారు. వీరిలో మంగళగిరి ఎయిమ్స్ డీన్ కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 5గురి ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసింది.